హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ జరిగినటువంటి జనరల్ సైన్స్ లోని బయాలజీలోని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 9 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ యువర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే 8 పార్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా. ఇంకా ఎవరైతే ఆ యొక్క ప్రీవియస్ 8 పార్ట్స్ చూడలేదు దయచేసి వారందరూ ఆ యొక్క ప్రీవియస్ 8 పార్ట్స్ చూసిన తర్వాత ఈ యొక్క క్లాస్ చూస్తే మీకు కంటిన్యూషన్ రావడం జరుగుతుంది. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఈ యొక్క రీప్రొడక్టివ్ సిస్టమ్ యొక్క డేటాను స్టార్ట్ చేయడం జరిగింది కదా. ఈ రోజు దాని యొక్క టోటల్ డేటాను ఫినిష్ చేద్దాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. అండ్ ప్రజెంట్ మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయి ఈ క్వశ్చన్స్ అన్నిటి సంబంధించి ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం అయితే రిలీజ్ అయింది, త్వరలోనే తెలుగు మీడియం అయితే రాబోతుంది కాబట్టి ఈ యొక్క టోటల్ డేటాను వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి. సో దాంతోపాటు మీకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆల్రెడీ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, జనరల్ సైన్స్ సంబంధించినటువంటి లాస్ట్ 32 ఇయర్స్ అండ్ అదేవిధంగా 2024-25లో జరిగినటువంటి జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అవన్నీ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉన్నాయి, ఇంక్లూడింగ్ జిఎస్ అండ్ జీకా యొక్క టోటల్ డేటాను కూడా గ్యాదర్ చేసుకోండి. ఓకేనా. అండ్ ఫస్ట్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ డ్యూరింగ్ మెన్స్ట్రుయేషన్? సో ఇక ఋతుచక్రం సమయంలో ఏం జరుగుతుంది? సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఒకసారి గమనిస్తే ద యూటెరిన్ లైనింగ్ ఈజ్ షెడ్, దేర్ ఈజ్ ఏ ఫెయిల్యూర్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ ఆఫ్ ద ఓమ్, ద వాల్ ఆఫ్ ద యూటెరస్ బికమ్స్ వాస్కులర్, అండ్ లాస్ట్ వచ్చరికి ఏ మెచ్యూర్ ఎగ్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ అన్ వరీ. సో ఇక ఋతుచక్ర సమయంలో కన్నా తీసుకున్నట్లయితే సో పరిపక్వ అండం విడుదలవుతుందా? కాదు. పరిపక్వం అయింది అన్నాడు ఇక్కడ చూడండి, మెచ్యూర్ ఎగ్ అన్నాడు. సో మెచ్యూర్ ఎగ్ అనేది అవ్వదు కాబట్టి ఇది కాదు. ఇది ప్రసరణ దానికి సంబంధించి మారుతుందా? మారదు. ఫలదీకరణం విఫలమవుతుందా? కాదు. గర్భాశయ పొర అనేది ఊడిపోవడం జరుగుతుంది. సో అప్పుడు మనకు రక్తస్రావం అనేది జరుగుతుంది కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ ద అకార్డింగ్ టు ద ఫ్రేమింగ్. ఓకే. సో ఎవ్రీ 28 డేస్కి ఇది ఒకసారి రిపీట్ అవుతుంటుంది కదా ఈ యొక్క సైకిల్ అనేది, ఒక ఋతుచక్రం అనేది. సో ఇది మనకు ఆ యొక్క మొత్తం శ్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ సంబంధించినటువంటి స్ట్రక్చర్. సో ఇక ఏదైతే ఈ యొక్క పార్ట్ ఉందో ఇక్కడ మనకు ఆ యొక్క డేటా అనేది రావడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్? ఈ కింద వాటిలో శ్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగం కాండి. సో ఇక్కడ యాక్చువల్గా ఏముంటాయండి, శ్రీ బీజ వాహిక లేదా ఫాలోపియన్ నాళాలు ఉంటాయి, అండ్ ఇక్కడ మనకు శ్రీ బీజ కోశాలు ఉంటాయి. అండ్ శ్రీ బీజ కోశాల నుంచి ఆ యొక్క బీజాలు మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫాలోపియన్ నాళాలలో ఏం జరుగుతుంది, ఫలదీకరణ జరిగిన తర్వాత ఈ యొక్క గర్భాశయ గోడలకు మనకు అక్కడ పిండం ఉండిపోవడం జరుగుతుంది. తర్వాత అది మనకు శిశువుగా మారుతుంది. అండ్ ఇది మనకి యొక్క ముఖద్వారము, ఇక్కడ నుంచి మనకు ఆ యొక్క డేటా అనేది ఎంటర్ అవుతుంది. ఇది యోని. ఓకే. సో ఇది మనకున్నటువంటి మెయిన్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఆప్షన్ చూడండి, ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగంగానే ఒకటి ఫాలోపియన్ నాళాలు. ఫాలోపియన్ నాళాలు ఉన్నాయా? శుక్రవాహికలు. శుక్రవాహికలు ఇక్కడ ఎందుకు ఉంటాయి? పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలు ఉంటాయి కాబట్టి ఇది కాదు. ఓవిడక్ట్ ఉంటుంది, అండవాహిక ఉంటుంది, అండ్ దాంతోపాటు అండాశయాలు ఉంటాయి, ఓవరీస్ అయితే ఉంటాయి కాబట్టి సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక శుక్రవాహికలని స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలు ఉండవు, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలు ఉంటాయి. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మనకి ఒక ఫాలోపియన్ నాళాలు, అండాశయాలు, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలు ఉంటాయి కాబట్టి మనకు ఆన్సర్ సి ఇస్ అవర్ ఆన్సర్. ద న్యూట్రియంట్స్ ఆర్ సప్లైడ్ టు ద ఫోటస్ ఫ్రమ్ ద మదర్ త్రూ. సో తల్లి నుండి పిండానికి పోషకాలు డాష్ ద్వారా సరఫరా అవుతాయి. తల్లి నుంచి పిండానికి ఈ యొక్క పోషకాలు కానీ కావాల్సినటువంటి ఎనర్జీ మొత్తం కూడా మావి ద్వారా సరఫరా అవ్వడం జరుగుతుంది. సో ఇక మావి అనేది గర్భధారణ సమయంలో గర్భంలో ఉండేటటువంటి ఒక తాత్కాలిక అవయవం. ఇది గర్భాశయ గొడకు జత చేయడం జరుగుతుంది. గొడ్డు తాడు ద్వారా ఈ యొక్క శిశువుకు పోషకాలు, ఆక్సిజన్ అందించడం జరుగుతుంది ఈ యొక్క మావి అనేది. సో ఆన్సర్ ఏంటిదండి? దీన్ని ప్లాసెంటా అని అంటారు. సో లేదా మన తెలుగులో మావి అని అనడం జరుగుతుంది. సో దీని ద్వారా ఆ యొక్క పోషకాలన్నీ కూడా లభించడం జరుగుతుంది ఆ యొక్క పిండానికి. సో ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈజ్ దేర్ ఏ విజిబుల్ డిఫరెన్స్ బిట్వీన్ స్పెర్మ్స్ విచ్ కంటైన్స్ ఎక్స్ క్రోమోజోమ్స్ అండ్ స్పెర్మ్స్ విచ్ కంటైన్స్ వై క్రోమోజోమ్స్? సో మనకి ఎక్స్ క్రోమోజోములు కలిగినటువంటి వీర్యకణాలకు, వై క్రోమోజోములు కలిగినటువంటి వీర్యకణాలకు మధ్య స్పష్టమైనటువంటి వ్యత్యాసం ఉందా? ఒకవేళ ఎక్స్ గనక ఉన్నట్లయితే గర్ల్గా రావడం జరుగుతుంది, అండ్ అదేవిధంగా వై గనక ఉన్నట్లయితే బాయ్గా రావడం జరుగుతుంది కదా. సో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఈ యొక్క స్ట్రక్చర్ సంబంధించి వాటి మధ్య ఏమైనా వ్యత్యాసం ఉంటుందంటే యాక్చువల్గా ఎట్లాంటి వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఆ యొక్క చిన్న వ్యత్యాసం ఉన్నా సరే సో చాలా మంది ఇక్కడ మ్యానిపులేషన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. సో అవును అనేది కాదు, ఈ రెండు పరిమాణంలో మరియు చలనశీలతలో ఎటువంటి తేడా ఉండదు. అసలు ఎవ్వరు కనిపెట్టలేరు ఎక్స్కి వైకి ఎట్లాంటి డిఫరెన్స్ అయితే ఉండదు ఆ యొక్క ఎక్స్ క్రోమోజోమ్కి వై క్రోమోజోమ్. కాబట్టి ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. వీర్యకణాలు అనేవి యొక్క పురుష గామెటోఫైట్ యొక్క కణము. ఇది మనకి ఒక ఫలదీకరణం చేయడం జరుగుతుంది కదా ఈ యొక్క అండాన్ని. సో మనకి ఇక్కడ ఈ యొక్క సంతానం యొక్క లింగాన్ని నిర్ధారించడానికి కూడా మనకి ఒక వీర్యకణాలు ఏదైతే ఉంటాయో వాటి ద్వారా మనకి ఇక్కడ డేటా అయితే రావడం జరుగుతుంది. వీటికి నిర్దిష్టమైనటువంటి ఆకారం ఉంటుంది, పరిమాణం ఉంటుంది, చలనశీలత కలిగి ఉండడం జరుగుతుంది. అండ్ ఇది మనకు ఆ యొక్క కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా సేకరించేసి, అంటే ఆ యొక్క జీన్స్ మొత్తాన్ని కూడా సేకరించి
తల్లి యొక్క అండాన్ని చేరడం జరుగుతుంది. మొత్తం డేటా అంతా దాంట్లోనే ఉండడం జరుగుతుంది ఆ యొక్క డిఎన్ఏ. సో ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్యారియర్ మెథడ్ ఆఫ్ కాంట్రాసెప్షన్. ఈ కింద వాటిలో గర్భ నిరోధక పద్ధతికి ఉదాహరణ ఏంటిది? సో దీంట్లో మనకు లూపులు, వాసెక్టమీ అనేది కాండోమ్లు మరియు నోటి మాత్రలు. సో ఇక గర్భ నిరోధకు సంబంధించినటువంటి ఉదాహరణ మనకు ఎటువంటి ఏ ప్రాసెస్ లేకుండా అంటే కండమ్స్. సింపుల్ గా అయిపోయేది. జనన నియంత్రణకు సంబంధించినటువంటి అవరోధన పద్ధతుల్లో మనకి యొక్క కండమ్లు, డయాఫ్రామ్లు, ఈ యొక్క సర్వైకల్ సిఏపీలు ఇట్లాంటివి ఉండడం జరుగుతుంది. సో దీన్ని మనం ఇక్కడ జనన నియంత్రణ యొక్క అవరోధన పద్ధతులు అనేది అనడం జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సెక్సువల్ రీప్రొడక్షన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్వాల్వ్స్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ స్పెర్మ్ ఇన్ ద వజినా ఆఫ్ ద ఫీమేల్. హియర్ డస్ ఫెర్టిలైజేషన్ అక్కర్. మానవులలో మనకి యొక్క లైంగిక ప్రతిపత్తి అంటే స్త్రీ యొక్క యోనిలో వీర్యకణాల యొక్క ప్రవేశం కదా. ఫలదీకరణం అని ఎక్కడ జరుగుతుంది? ఫలదీకరణం అనేది ఫాలోపియన్ నాళాలలో జరుగుతుంది. సో ఇట్లా ఉంటది కదా స్ట్రక్చర్. సో ఇక్కడ ఉన్నప్పుడు ఇది ఫాలోపియన్ నాళాలు ఇక్కడ జరుగుతుంది. ఫాలోపియన్ నాళాలలో జరుగుతుంది కాబట్టి ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ చెప్పాలి. ఆప్షన్ ఏంటిది? డి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ చేంజ్ నోటీస్డ్ అమాంగ్ చిల్డ్రన్ హూ ఎంటర్డ్ టీనేజ్, బాయ్స్ అండ్ గర్ల్స్. ఈ కింది వాటిలో టీనేజ్ అంటే కౌమార దశలోకి ప్రవేశించినటువంటి పిల్లల్లో, బాలురు మరియు బాలికల్లో మార్పు కనిపించనిది ఏంటిది? ఓకేనా, మార్పు కనిపించనిది. సో మనకు శరీరంలోని అన్ని భాగాల్లో జుట్టు పెరుగుదల కనిపిస్తుంది యాక్చువల్గా. ఓకే, సో ఇది కొంతమటుకు ఓకే, ఇది ఒకటి పక్క పెడతా, డౌట్ ఉంది. నెక్స్ట్, జుట్టు పెరుగుదల శరీరంలోని కొన్ని భాగాలలో, కొంతమంది మొట్టి పనులు వస్తాయి. ఇక్కడ కనిపించనిది, ఓకే, కనిపించనిది నాట్ అన్నాడు. మొటిమలు వస్తాయి అంటే మొటిమలు వస్తాయి, కానీ అది మేజర్గా వాళ్ళు ఈ యొక్క దశలోకి వెళ్ళిరని ఐడెంటిఫై అవుతుంది కదా మొటిమలు రావడంతో. సో ఇది ఆన్సర్ అయ్యే అవకాశం లేదు, జిడ్డుగా మారుతుంది. ఇది కరెక్టే, కాకపోతే ఏంటంటే ఇక్కడ నాట్ అన్నాడు కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ అయ్యే అవకాశం లేదు. శరీరంలోని కొన్ని భాగాల్లో మనకు ఆ యొక్క జుట్టు పెరుగుదల మొదలవుతుంది. ఎస్, అండర్ ఆర్మ్స్ కానీ అట్లాంటి భాగాలలో. కానీ శరీరంలోని అన్ని భాగాల్లో జుట్టు పెరుగుదల కనిపిస్తుందా అంటే ఈ భాగాల్లో కాదు. కాబట్టి ఇది ఆన్సర్ నాట్ అన్నాడు కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో మనకు ఆ యొక్క టైంలో మార్పు కనిపించింది ఏంది? ఈ యొక్క శరీరంలోని అన్ని భాగాల్లో జుట్టు పెరుగుదల అనేది. సో మనకు జుట్టు పెరగడం అనేది కొంత మనం జనరలే కదా, కాబట్టి అది మనకు దానికి సంబంధించినటువంటి మ్యాచ్ అయితే అవ్వట్లేదు కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. వాట్ ఈస్ ద బెస్ట్ డైట్ ఫర్ ఏ ప్రెగ్నెంట్ ఉమెన్? ఈ కింద వాటిలో గర్భిణీ స్త్రీకి ఉత్తమమైనటువంటి ఆహారం ఏంటిది? డైటీషియన్ సూచించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆహారము, ప్రోటీన్లు మరియు విటమిన్లు అధికంగా ఉండేటటువంటి ఆహారము, నెయ్యి అధికంగా ఉండే ఆహారము, అధిక క్యాలరీల ఆహారంలో ఐరన్ సప్లిమెంట్లను జోడించడం. అధిక క్యాలరీలు కాదండి, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, హెవీ క్యాలరీస్ కాదు. ఆ నెయ్యి అధికంగా ఉంటే మనకు రక్త ప్రసరణ వ్యవస్థలో దమనుల ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇది కాదు. అండ్ ప్రోటీన్లు విటమిన్లు అధికంగా ఉండేది కూడా అధికంగా ఎందుకు, మనకు కావాల్సిన సమతుల్యంగా ఉండాలి కాబట్టి ఇది కాదు. ఒక డైటీషియన్ సూచించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆహారం, ఇది తినడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనకు పండ్లు, తృణధాన్యాలు, కొవ్వు లేని ఆహారాలు ఈ మేజర్గా సిఫార్సు చేస్తారు కాబట్టి డైటీషియన్స్. మనకు ఆప్షన్ ఏ అనేది 100% సూట్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. The uterine wall in females prepares itself to receive the development fertilized egg. In case there is no fertilization, the thickened lining of the uterine wall breaks down and goes out of the body along with blood. This is called. సో ఆడవారిలో యొక్క గర్భాశయ గోడ అభివృద్ధి చెందుతున్నటువంటి ఫలదీకరణ అండాన్ని స్వీకరించడానికి తనను తాను సిద్ధం చేసుకోవడం జరుగుతుంది. ఫలదీకరణం జరగకపోతే గర్భాశయ గోడ ఏదైతే ఉందో, యొక్క గర్భాశయ గోడ ఏదైతే ఉందో, సో దాని యొక్క మందపాటి పొర విచ్ఛిన్నమై రక్తంతో పాటు శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతుంది కదా, దీన్ని ఏమంటారు? ఋతువిరతి, ఋతుస్రావము, ద్విలైంగిక లక్షణాలు, యాడమ్స్ యాపిల్. ఏంటిది? యాడమ్స్ యాపిల్ కాదు, ఇది కాదు, ఇది లాస్ట్ది. సో ఇది మెన్స్ట్రుయేషన్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ స్పెర్మ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ సెక్స్ ఆఫ్ ద జైగోట్? సో మానవ వీర్యంలోని ఏ భాగంలోని లింగ నిర్ధారణకు బాధ్యత వహిస్తుంది? కేవలం లింగ నిర్ధారణకనే కాదు, మొత్తం ఎంటైర్ బాడీ అంటే దాని యొక్క ఎంటైర్ డిఎన్ఏ మొత్తం కూడా దాంట్లోనే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క శుక్రకణం యొక్క డేటా కనుక తీసుకుంటే ఈ కింది భాగం కనిపిస్తుంది, ఇదంతా తోక. సో సి భాగం ఏంటిది? తోక. సో తోకలో ఎట్లాంటి డేటా ఏమి ఉండదు, జస్ట్ అది చలనానికి సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తుంది ఎక్రోజోమ్. ఇది ఏం చేస్తుంది అంటే అండం ఏదైతే ఉంటుందో దాని లోపల చొచ్చుకుపోవడానికి ఇది సహాయపడుతుంది. కాబట్టి మనకు అది లేదు కాబట్టి ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది, దీన్ని మనం తల అని అనడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ కనిపిస్తుంది అంతా కూడా తల. ఈ తల లోపల ఉండేటటువంటి దాన్ని మనం కేంద్రకం అని అంటాం. సో ఈ బిలో ఉండేది మొత్తం కూడా మైటోకాండ్రియా. ఎనర్జీ కావాలి కదా, అణుశక్తి భాండాగారం కదా మైటోకాండ్రియా. అండ్ దాని మధ్య భాగం ఇదంతా కూడా. సో మనకి ఇక్కడ ఏంటిదండి,
మెయిన్ లింగ నిర్ధారణకు సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా ఏలోనే ఉండడం జరుగుతుంది. సో కేంద్రకం కానీ తల కానీ అదంతా కూడా ఏలోనే ఉంటుంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. పార్ట్ ఏంటిదండి? పార్ట్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ యొక్క పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మనకి ఒక వీర్యకణాలను ఉత్పత్తి అయితే ఈ యొక్క వీర్యకణాల యొక్క తలలో డిఎన్ఏ ఉంటుంది. ఆ యొక్క డిఎన్ఏలోనే మనకు ఆ యొక్క ఎక్స్ కామా వై క్రోమోజోమ్లు అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక వీర్యకణాల యొక్క హెడ్ లో మనకి ఆ యొక్క ఆక్రోజోమ్ అనేటటువంటి భాగం ఉంటుంది కదా, అది ఈ యొక్క అండంలోకి చొచ్చుకుపోవడానికి వీలు కల్పిస్తుంది. మధ్య భాగంలో మనకి మేజర్ గా మైటోకాండ్రియా ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈసారి అడగలేదు కానీ మళ్ళీ సార్లు అడగొచ్చు. సేమ్ డయాగ్రామ్ ఇచ్చేసి ఆప్షన్ బి అనేది దేనికి సంబంధించింది? పాయింట్ సి అనేది చలనానికి సపోర్ట్ చేస్తుంది. బి దాంట్లో మైటోకాండ్రియా ఉంటుంది. ఓకే, ఆన్సర్ ఏంటి? దాని ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ డిసడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ కాంట్రాసెప్టివ్ పిల్స్? ఈ వాటిలో గర్భ నిరోధక మాత్రలు వాడడం వల్ల కలిగేటువంటి అనర్థాలు ఏంటివి? సో దీంట్లో జరిగేటువంటి అనర్థాలు ఏంటివి? మనకు మేజర్గా హార్మోన్ల పైన దెబ్బతీసేది. ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ పైన, టెస్టోస్టెరాన్ పైన, వాటిపైన ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి హార్మోన్ల అసమతుల్యతను కలిగిస్తాయి. ఇది కరెక్టే. ఇద్దరు తప్పనిసరిగా వేసుకోవడం వల్ల వచ్చే అనర్థాలు ఏంటి? అదే అడిగితే మళ్ళీ ఇద్దరు వేసుకోవాలన్నా కాదు. మోనోపాజ్ ఇది కాదు. మాత్రల ప్రభావం కోలుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అనర్థాలు మనకి అసమతుల్యతను కలిగిస్తాయి. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ మెథడ్ ఆఫ్ కాంట్రాసెప్షన్ చేంజెస్ ద హార్మోనియల్ బ్యాలెన్స్ ఆఫ్ ద బాడీ? శరీరంలో హార్మోన్ల సమతుల్యతను మార్చినటువంటి గర్భనిరోధక పద్ధతి ఏంటిది? సో ఈ యొక్క హార్మోన్ల సమతుల్యతను మార్చినటువంటిది అంటే మొత్తం ఉల్టా సీదా చేసేది ఏంది? మెడిసిన్సే కదా, మెడిసిన్ తీసుకోవడం వల్లనే. సో ఇదేంది? ఫిజికల్ యూసేజ్ కాబట్టి ఇది కాదు. ఇది శస్త్రచికిత్స ద్వారా మనకు అక్కడ కాపర్ టీ అట్లాంటివి చేస్తారు, అది కూడా కాదు. మెడిసిన్ తీసుకోవడం పిల్స్ కనుక ఉపయోగించినట్లయితే ప్రాబ్లం అవుతుంది. ఇగో కాపర్ టీని ఉపయోగించిన ఏం కావు. సో మనకేంటిదండి? హార్మోన్లపై దెబ్బతీసేది ఒక మాత్రలే, అంటే టాబ్లెట్స్. ఇక్కడతో మన రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ప్లాంట్ మార్ఫాలజీకి వెళ్ళిపోదాం. ఓకేనా? మొక్కల యొక్క స్వరూప శాస్త్రం అంటే ఏ విధంగా కనిపిస్తే ఏ భాగం ఎక్కడ ఉంటుంది ఏంది అనేది. సో ఇక్కడ చూస్తున్నారు, ఈ యొక్క డయాగ్రామ్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. సో ఇందుకే నేను మీకు ఇమేజెస్ అని చాలా చాలా ఇంపార్టెంట్ అని మొదటి నుంచి మొత్తుకుంటుంది, ఎస్పెషల్లీ బయాలజీలో. ఇక డైరెక్ట్ ఇమేజే కదా, ఇమేజ్ నుంచి మన క్వశ్చన్ ఫ్రేమ్ చేసిండు. ఓకే, సో ఇక్కడ చూడండి, స్టడీ ద డయాగ్రామ్ ఆఫ్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ లీఫ్ గివెన్ బిలో, విచ్ ఆప్షన్ షోస్ ద కరెక్ట్ లేబులింగ్? ఈ కింది ఆకు యొక్క అడ్డుపోత యొక్క రేఖా చిత్రాన్ని అధ్యయనం చేయండి. ఏ ఆప్షన్ సరైన లేబులింగ్ ను చూపుతుంది? ఓకే, సో ఒకసారి చూడండి, ఏబిసిడి అట్లా మనకి ఇవ్వడం జరిగింది, మొత్తం 5 ఇవ్వడం జరిగింది, అవునా? సో ఇక్కడ ఏ ఇవ్వడం జరిగింది, ఏ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఈ భాగం ఏముంది, ఊర్ధ్వ బాహ్య చర్మం, అంటే ఫస్ట్ది ఊర్ధ్వ బాహ్య చర్మం. ఓకే, ఊర్ధ్వ బాహ్య చర్మం, ఇది కాదు, ఇది పోయింది, ఆప్షన్ డి పోయింది. ఇక నెక్స్ట్ చూడండి, బి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇదంతా కలిపితే బి. సేమ్ అట్లే ఉంది, ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఉంది కదా. సో ఇదేమింది, అదో బాహ్య చర్మం. సో ఇక్కడ అదో బాహ్య చర్మం బి, ఇది కూడా పోయింది. అంటే ఈ రెండిట్లనే ఆన్సర్. నెక్స్ట్ సి ఎక్కడ ఉంది, దీన్ని చూపిస్తుంది. దీన్ని ఏం చూపిస్తుంది? రక్షక కణము. ఈ కింద ఉండే దాన్ని ఏమంటారండి? ఇదంతా ఆకు యొక్క అడ్డుకోత. ఓకే, సో ఇదేంటిది? రక్షక కణము. మూడోది రక్షక కణము, ఇక్కడ రక్షక కణం ఉంది. అండ్ నాలుగోది ఏంది, ఇక్కడ చూపించింది ఏంది? గాలి గదులు. ఇది కూడా మ్యాచ్ అవుతుంది. మొత్తం క్లీన్ చేసి చూడండి, ఈ ఏంటిది? ఇక్కడ ఏముంది? ఇక్కడ పత్ర హరితం. సో ఇక్కడ ఈ. సో ఆప్షన్ ఏంటిదండి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఏంటిదండి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇది కూడా అడగొచ్చు, మైన పావభాషణ అంటే ఏంటిది? నెక్స్ట్ ఈ యొక్క డయాగ్రామ్ ఇచ్చేసి దీన్ని ఏమంటారు? మధ్య ఈయన, దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు? దీంట్లో దారు ఏంటిది? పోషక కణజాలం అంటే ఏంటిది? అండ్ నెక్స్ట్ ఇందులో ఉన్న దాంట్లో ఇంత మటుకు అడిగేసిండు, ఇది అడుగుతాడు. అట్లా నాలికా పుంజం అంటే ఏంటిది? ఇట్లాంటి అన్ని కూడా అడుగుతాడండి. కాబట్టి డయాగ్రామ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఎస్పెషల్లీ బయాలజీ. ఓకే, సో ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇట్లాంటి క్వశ్చన్స్ ఏం ఎక్స్ప్లెనేషన్ చేస్తాము? వాడు డైరెక్ట్ ఇమేజ్ ఇచ్చేసి ఇమేజ్ నుంచి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే, సో ఇది మొత్తం దేంట్లో చేస్తారంటే ఈ యొక్క డేటా మొత్తం కూడా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఏదైతే ఉంటుందో, అంటే ఈ యొక్క ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిలో డేటాను కలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద రూట్ ఎపెక్స్ కాన్స్టెంట్లీ డివైడింగ్ సెల్స్. డాష్ అనేది వేరుకొన యొక్క నిరంతరం విభజించే కణాల ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది. సో వేరుకొన ద్వారా నిరంతరం విభజించేది. సో ఇట్లా వేరుకొన ఉంటది కదా, అంటే పైకి గీసినా కానీ యాక్చువల్లీ ఇది కింది. ఇదంతా మట్టి అయితే, ఇదంతా మట్టి అయితే అట్లా ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. దాన్ని ఏమంటారు? మెరిస్టెమాటిక్ గ్రోత్ అంటారు. అంటే విభాజ్య కణజాల యొక్క పెరుగుదల అని అనడం జరుగుతుంది. ఈ యొక్క మెరిస్టెమాటిక్ సెల్స్ అని ఉంటాయి. ఈ యొక్క కణజాలం దాంట్లో, అంటే ఆ యొక్క కణాల ద్వారా ఏర్పడేటటువంటి కణజాలంలో మనకు అది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇది నిరంతరం కణాల విభజన చేస్తూనే ఉంటుంది. ఇది దానివల్ల ఆ యొక్క కింది భాగం కూడా విస్తరిస్తూనే ఉంటుంది.
ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. Plant root cells also need oxygen to generate energy. So roots take up air from dash. సో మొక్కల యొక్క వేరు కణాలకు కూడా శక్తిని ఉత్పత్తి చేయడానికి కూడా ఆక్సిజన్ అవసరం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడే చూసినా మనం వేరు అనేది పెరుగుతుంది. వేరు పెరుగుతున్నప్పుడు దానికి కూడా ఆ యొక్క కణజాలాల యొక్క సృష్టికి అంటే కణాల యొక్క ఉత్పత్తికి కూడా శక్తి కావాలి కదండి. మరి ఆ యొక్క శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మట్టి కణాల మధ్య ఉండేటటువంటి గాలి గదుల వలన, కణద్రవ్యం వలన, పత్రరంధ్రాల వలన, లేకపోతే నీటి వలన. ఆ యొక్క శక్తి కావాలంటే ఆ యొక్క డేటా అనేది మట్టి కణాల మధ్య ఉండేటటువంటి గాలి గదుల నుంచి డేటాని తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాటికి ఆక్సిజన్ కావాలి కదా. నిజానికి మనం అందరం ఏమనుకుంటామంటే ఈ యొక్క చెట్ల నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది కదా అని అనుకుంటాం. కానీ అవి కూడా శ్వాసక్రియని జరుపుతాయి. కాబట్టి శ్వాసక్రియ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ యొక్క మొక్క యొక్క డేటా ఏదైతే బయటకు ఉంటుందో అది కిరణజన్య సమయక్రియ జరిగినప్పుడు మాత్రమే కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుని ఆక్సిజన్ ఇస్తుంది. రిమైనింగ్ టైం మొత్తం కూడా శ్వాసక్రియ జరుపుతుంది. అందుకే రాత్రిపూట చెట్ల కింద పండుకోకూడదు. పండుకుంటే ఏమైంది, మన ఆక్సిజన్ కూడా అది తీసుకుంటుంది, అది కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది. ఆక్సిజన్ కంటే కార్బన్ డైఆక్సైడ్ యొక్క అటామిక్ మాస్ ఎక్కువ. కాబట్టి కింద దట్టంగా పేరుకోవడం వల్ల, మనం కింద పండుకోవడం వల్ల ఏం జరుగుతుందండి, మనకు ఆక్సిజన్ అందక మొత్తం కార్బన్ డైఆక్సైడ్ అందుద్ది. లంగ్స్ లో కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోయినాక ఇంకే ఉంది, గాడి తీసి బొందల గడ్డలో పెట్టుడే. కాబట్టి ఏమవుతుంది, కథ కార్కానికి అయిపోద్ది. కాబట్టి అట్లా చేయకండి, చెట్ల కింద పండుకోకండి రాత్రిపూట. మొక్కలు కూడా శ్వాసిస్తాయి, పెద్ద పెద్ద చెట్లు కూడా శ్వాసిస్తాయి. అందుకే రాత్రిపూట పెద్ద పెద్ద మర్రి చెట్లు అట్లాంటి వాటి కింద అసలే పండుకోకూడదు. వాటి యొక్క ఏరియా ఎక్కువ కదా, కాబట్టి ఆక్సిజన్ మొత్తం అదే కలెక్ట్ తీసుకుంటారు ఆ యొక్క ఏరియా మొత్తంలో. సో ఆన్సర్ ఏంటిదండి, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఆ యొక్క గాలి గదులు ఏదైతే ఉంటుందో మీరు చూస్తే మట్టిలో కూడా మనకు ఆ యొక్క గ్యాప్స్ అనేవి ఉంటాయి. ఆ యొక్క గ్యాప్స్ లో ఆక్సిజన్ అయితే ఉంటుంది, అంటే గాలి ఉంటుంది కాబట్టి. వై డూ ద రూట్స్ వాటర్ అబ్జర్వింగ్ ఎపిడెర్మల్ సెల్స్ ఫ్రీక్వెంట్లీ హ్యావ్ లాంగ్ హెయిర్ లైక్ పార్ట్స్? వేర్లో నీటిని గ్రహించినటువంటి బాహ్య చర్మ కణాలు తరచుగా పొడవాటి వెంట్రుకల వంటి భాగాలను ఎందుకు కలిగి ఉంటాయి? ఓకే, సో మనం ఒక వేరుని కనుక తీసుకుంటే దాని మొత్తం ఇట్లా వేర్ల లాంటి స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుంది చెప్పండి, ఎందుకు ఉంటుంది ఆ యొక్క మెయిన్ డేటా? ఆప్షన్స్ ఒకసారి గమనించండి. శోషణ కొరకు లభ్యమయ్యేటటువంటి ఉపరితల వైశాల్యం యొక్క మొత్తాన్ని పెంచడం, చలనం కొరకు ఎక్కడైనా కదులుతుందా, కదలదు, కాబట్టి ఇది కాదు. బాష్పీభవనం కొరకు, బాష్పీభవనం అనేది మనకు భూమి పైన అవుతుంది, భూమి లోపల అవ్వదు, కాబట్టి ఇది కాదు. కిరణజన్య సమయక్రియకు, కిరణజన్య సమయక్రియ అని భూమి పైన అవుతుంది, భూమి లోపల అవ్వదు, భూమి లోపల అసలు సూర్యకిరణాలు వెళ్ళవు మట్టి లోపలికి, కాబట్టి ఇది కాదు. సో ఎప్పుడైతే ఈ యొక్క డేటా ఇట్లా పెరుగుతుందో అప్పుడు ఆ యొక్క ఉపరితల వైశాల్యాన్ని పెంచడానికి, ఆ యొక్క కాంటాక్ట్ పెంచడానికి, ఎందుకు, ఆ చుట్టూ ఉండేటటువంటి మట్టిలోంచి నీటిని, లవణాలను, ఎయిర్ని, వాటన్నిటిని కూడా గ్రాస్ప్ చేసుకోవడానికి ఇది చర్మం యొక్క డేటా లెక్క ఉండడం జరుగుతుంది, అన్నిట్ల వేర్ల లెక్క. యూ హ్యావ్ ప్రిపేర్డ్ ఏ టెంపరీ స్లైడ్ ఆఫ్ రియో లీఫ్ ఇన్ వాటర్. వాట్ చేంజ్ విల్ యూ అబ్జర్వ్ వెన్ యూ పుట్ ఏ స్ట్రాంగ్ సొల్యూషన్ ఆఫ్ షుగర్ ఆన్ ద స్లైడ్? ఓకేనా, మనం ఒక నీటిలో కనుక రియో ఆఫ్ యొక్క తాత్కాలిక ఒక స్లైడ్ అంటే ఒక చిన్న ముక్కని కనుక తయారు చేసినాం అనుకోండి, మీరు చక్కెర యొక్క బలమైనటువంటి ద్రావణాన్ని కనుక స్లైడ్ పై ఉంచితే మీరు ఏ మార్పును గమనిస్తారు? సో ఇది యాక్చువల్లీ ఎక్స్పెరిమెంటల్ సంబంధించినటువంటి డేటా. సో ఇది డిఎస్సి లాంటి వాటిలో ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేస్తుంటారు. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇక మొత్తం మనోడిగా డీప్గా వెళ్ళిపోతున్నాడు అనమాట. ఓకే, సో అప్పుడు ఏమవుతాయి, కణాలని నీటిని కోల్పోతాయి. సో అప్పుడు ఏమైతే కణగూడకు దూరంగా కణం యొక్క పదార్థాలు కుచించుకుపోవడం జరుగుతుంది. ఇదే జరుగుతుంది అంతే, కణాలు నీటిని కోల్పోతాయి. ఎందుకంటే మనం ఇక్కడ ఈ యొక్క చక్కెర సంబంధించినటువంటి ద్రావణాన్ని మనం దానిపై ఉంచుతాం కాబట్టి. మన దౌర్భాగ్యం ఏంటంటే మన స్కూల్లో ఎవరు కూడా ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ చెప్పారు. ఓన్లీ ఇగో టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసినామా, ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇగో ఇంచి ఇటు దాకా చదువుకుని రారి అని చెప్పి వదిలేస్తాం అంతే. అందుకే మనకు ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్, ఆ యొక్క అయోడిన్ లాంటి ఎక్స్పెరిమెంట్స్ చెప్పలేదు. మనమే డయాగ్రామ్స్ గురించి అంత ఎక్కువ పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చేసరికి ఆ డీప్ ట్రబుల్ మనకు ఇవ్వడం జరుగుతుంది. బట్ నో ప్రాబ్లం, టైం దొరికితే ఇట్లాంటివన్నీ కూడా మనకి ఒక రోయో ఆక్ సంబంధించినటువంటి డేటా కూడా మళ్ళీ ఒకసారి చూద్దాం. రోయో ఆక్. విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ ద మూవ్మెంట్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్ అయాన్స్ ఇన్ ద రూట్ సెల్స్ ఆఫ్ ఏ ప్లాంట్ ఫ్రమ్ ద సాయిల్? నేల నుండి మొక్క యొక్క వేరు కణాల్లో నీరు మరియు ఖనిజ అయాన్ల యొక్క కదలికకు సంబంధించి సరైనటువంటి ఎంపిక ఏది? ఓకే, మొక్క యొక్క వేరు కణాలు ఏదైతే ఉంటాయో దాంట్లో మనకి ఒక నీరు, ఖనిజ అయాన్ల యొక్క కదలికకు సంబంధించినటువంటి డేటా అనేది ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తుంది? నేల నుంచి కలెక్ట్ చేస్తుంది కదా మొక్క. వాటికి సంబంధించినటువంటి డేటా అనేది అడగడం జరిగింది. సరే, ఒకసారి ఆప్షన్స్ అన్ని గమనించండి, మీకేం తెలుస్తున్నాయి? అయాన్లు మరియు నీరు కలిసి గ్రహించబడతాయి. ఎట్లా వాడే చెప్పింది కదలికకు సంబంధించిందని.
నీరు మొదట వ్యాప్తి ద్వారా కదులుతుంది, తర్వాత క్రియాశీల అయాన్ల యొక్క క్రియాశీల రవాణా జరుగుతుంది. అయాన్లు మొదట నిష్క్రియాత్మకమైనటువంటి రవాణా ద్వారా కదులుతాయి, తర్వాత నీరు క్రియాశీలమైనటువంటి రవాణా ద్వారా కదులుతుంది. అయాన్లు మొదట క్రియాశీల రవాణా ద్వారా కదులుతాయి, తర్వాత గాఢత గ్రేడియంట్ వెంట నీరు కదులుతుంది. ఓకే, మనకి ఈ యొక్క ఫస్ట్ అయాన్లు కనుక తీసుకుంటే క్రియాశీలమైనటువంటి అంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఈ యొక్క అయాన్స్ అని మూవ్ అవుతాయి. ఎస్, ఇది కరెక్టే. మనకి ఒక నిష్క్రియాత్మకంగా ఈ యొక్క వేర్లలోకి అయితే ఈ యొక్క అయాన్లు అనేవి అంటే ఈ యొక్క ఖనిజ అయాన్లని కదులుతాయి. కానీ సాధారణంగా ఈ యొక్క పరోక్ష క్రియాశీల రవాణా ద్వారా చురుకుగా మనకి ఇదైతే కింది నుంచి పైకి అయితే మూవ్ అవ్వడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా చెట్టులు ఎట్లా ఉంటుందండి, సో ఈ విధంగా ట్రీ కనుక తీసుకుంటే కింద వేరు భాగం ఉంటుంది, ఇది మొత్తం విస్తరించి ఉంటుంది, పైన చెట్టు ఏమో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి డేటా అనేది ఇక్కడికి వెళ్ళాలి కదా, అప్లోడ్. దాంతోపాటు మనకి ఒక వాటర్ కూడా దాంతోపాటే మనకి ఆ యొక్క ప్రాసెస్లో భాగంగా పైకి కదలడం జరుగుతుంది. నీరు అనేది మనకి మేజర్గా ద్రవాభిసరణ ద్వారా మనకి ఒక వేర్ల నుంచి మనకి దీన్ని అనుసరించి అధిక ద్రావణ సాంద్రత వైపు మనకి ఇది కదలడం జరుగుతుంది. నెక్స్ట్, వేర్ ఇన్ ఏ ప్లాంట్ వీ కెన్ ఫైండ్ సచ్ ఏ సెల్. ఇలాంటి కణం అనేది మొక్కలు ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఇమేజ్ ఇచ్చారు కదా. సో ఈ యొక్క ఇమేజ్ మనకు మొక్కలోని ఏ భాగంలో ఉంటుంది. సో అది షూట్ టిప్ అంటే కాండం యొక్క కొన, సీడ్ అంటే విత్తనం సంబంధించి అంటే జర్మెంటేషన్ అంటే మొలకెత్తే టైంలో, రూట్ అంటే వేరుకి సంబంధించింది, లేకపోతే జీలం అంటే దారు గురించి ఆల్రెడీ మనం కంప్లీట్ చేసుకున్నాము. దారువు కాదు, కాండం యొక్క కొన కాదు, మొలకెత్తే విత్తనం కూడా మనం చూసినాం, అది కూడా కాదు. మరి ఏంటిది అది? వేరుకు సంబంధించింది. వేరుకు సంబంధించినటువంటి డేటా అండి. ఇది ఒక కణం అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది. వేరు యొక్క పోగు యొక్క కణం ఏదైతే ఉంటుందో సుమారు అది దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. ఇగో ఇది కూడా అంతేగా, ఏ షేప్ లో ఉందండి, ఇది కూడా దీర్ఘ చతురస్రాకారంలో ఉండడం జరుగుతుంది. దీని యొక్క పార్శ్వ చివర మనకి ఒక వేరు వెంట్రుకలు అనేవి సైటోప్లాస్మిక్ పొడిగింపు అనేది ఉండడం జరుగుతుంది. దాని యొక్క ఎక్స్టెన్షన్ ఉంటుంది ఈ విధంగా. ఎందుకు? దాని యొక్క సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేయడానికి. సో మనకి ఇక్కడ ఈ యొక్క డేటా అయితే ఉండడం జరుగుతుంది. దీంట్లో మనకి ఒక కణ గోడ ఉండడం జరుగుతుంది, సైటోప్లాజం అయితే ఉండడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఈ యొక్క న్యూక్లియస్ అంటే కేంద్రకం ఉంటుంది, వ్యాక్యులా అంటే మనకి ఒక రెక్టికల్ ఉంటాయి. అండ్ దాంతోపాటు పాక్షిక పారగమ్య కణం యొక్క పొర అయితే ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన దీంట్లో ఉండడం జరుగుతుంది. సో దీంట్లో మనకు రిక్తికలు ఉంటాయి కదా, ఈ యొక్క రిక్తికలు కనుక తీసుకుంటే దీంట్లో మనకు మెయిన్గా దారు నుంచి మనకి ఒక ఇది దారు పైకి కదలడానికి అండ్ కణాలను చేరుకోవడానికి నీటి యొక్క కదలికను వేగవంతం చేయడానికి ఒక రిక్తికల్ అయితే హెల్ప్ చేయడం జరుగుతుంది. Some plants produce a sticky substance in the stem, which is used to prepare gum adhesives. What is the use of this gum to the plant? సో కొన్ని మొక్కల యొక్క కాండంలో జిగట పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. వీటిని చిగుళ్ళ యొక్క జిగురును తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అయితే మొక్కకు ఈ యొక్క గమ్ యొక్క ఉపయోగం ఏంటిది? మీరు చాలాసార్లు చూసే ఉంటారు, వేప చెట్టు కనుక మనకి ఇక్కడ బెరడూసిపోతే దాని నుంచి ఇట్లా బంక కారడం, తుమ్మ చెట్టు చూస్తే తుమ్మ బంక అని అంటారు కదా. సో అట్లా ఈ యొక్క జిగురు లేదా బంక ఏదైతే ఉంటుందో అది దేనికి ఉపయోగిస్తుంది అసలు ఆ చెట్టు అనేది? మేజర్గా దేనికి ఉపయోగిస్తుంది అనుకుంటారు? అది జస్ట్ దాని యొక్క వ్యర్థ ఉత్పత్తి మాత్రమే, ఆ యొక్క వేస్ట్. అక్కడి నుంచి మనం దాన్ని రిలీజ్ చేసేసి ఆ యొక్క గ్యాప్ను ఫుల్ఫిల్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనం ఒక చెట్టు యొక్క బెరడు తీసి దాన్ని అక్కడ మనం ఏమైనా కనుక ఘాటు పెట్టినాం అనుకోండి, అక్కడి నుంచి అది లీక్ అయ్యి సో ఆ యొక్క గ్యాప్ను ఫుల్ఫిల్ చేస్తుంది. చెట్లు అంటే మొక్కలో మనకి చెట్లు ఆల్రెడీ వ్యర్థ పదార్థాలు చాలా ఉంటాయి కాబట్టి ఎమ్మటే ఆ యొక్క పాత దారుల్లో దాచినటువంటి దాని మొత్తాన్ని దీనికి అందించేస్తే అక్కడ మనకు అది ఎమ్మటే ఒక లేయర్ లెక్క ఫామ్ అవుతుంది. లేయర్ లెక్క ఫామ్ అయ్యి ఏం చేస్తుంది, అక్కడి నుంచి ఆ యొక్క డేటా అంతా కూడా బయటకు వెళ్ళిపోకుండా ఇతర సూక్ష్మజీవులు కానీ కీటకాలు కానీ మరి ఇంకేదన్నా జీవులు కానీ దానివల్ల లోపలికి ఎంటర్ కాకుండా అది ప్రొటెక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అది ఏంటిది? యొక్క వేస్ట్ ప్రోడక్ట్. ఆ యొక్క గమ్ మనం ఏం చేస్తాం, ఆ యొక్క వచ్చినటువంటి గమ్ని తీసుకెళ్ళి మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. నేమ్ ద టైనీ పోర్స్ ప్రెజెంట్ ఆన్ లీవ్స్ ఆఫ్ ప్లాంట్స్. మొక్కల యొక్క ఆకులపై ఉండేటటువంటి చిన్న రంధ్రాలు ఏంటివి? మొక్కల యొక్క ఆకులపై ఉండేటటువంటి చిన్న రంధ్రాలు ఏంటి అంటే పత్ర రంధ్రాలు, స్టొమాటా. దేనికి ఉపయోగపడతాయండి అవి? సూర్యరశ్మి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, మనకు కిరణజన్య సమయక్రియ జరిగేటప్పుడు ఇక్కడనే మనకి ఎక్స్చేంజ్ జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఎప్పుడైతే హీట్ ఎక్కువగా ఉంటుందో బాష్పీభవనం జరగడానికి కూడా మొక్కల్లోంచి మనకు ఆ యొక్క నీటిని విడుదల చేయడానికి కూడా ఇదైతే హెల్ప్ చేయడం జరుగుతుంది. సో CO2 ఆ యొక్క ఎక్స్చేంజ్ అంటే CO2 ఓటు ఎక్స్చేంజ్ కానీ నీటి యొక్క మార్పిడి కానీ అదంతా కూడా మనకి ఒక పత్రరంధ్రాల్లోనే జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటి? దాని ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇవన్నీ కూడా బేసికల్ క్వశ్చన్స్, సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్, వేర్ కెన్ యూ ఫైండ్ ద టైప్ ఆఫ్ సెల్స్ షోన్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్స్. ఈ కింది పటంలో చూపినటువంటి కణాల రకాన్ని మీరు ఎక్కడ కనుగొంటారు? సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఈ యొక్క డేటా కనుక తీసుకుంటే మనకి ఇది ఎక్కడ కనిపిస్తుంది? లీవ్స్ లో అంటే ఆకుల్లో కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు యొక్క షూట్స్ లో మనకు కనిపించడం జరుగుతుంది. ఆకుపచ్చ షూట్స్ లో మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది.
సో దీంట్లో మనకి ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఇదే స్ట్రక్చర్ కదా, సేమ్ స్ట్రక్చర్. ఇక్కడ మనకు రక్ష కణాలు, పత్రరంధ్రము అండ్ దాంతోపాటు హరితరేణ్యం ఇదంతా కూడా మన దీంట్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. పువ్వుల్లో కాదు, ఆకుల్లో కరెక్టే. స్టెమ్స్ ఓకే, అంటే స్టెమ్స్ కాదు మనకి ఇక్కడ షూట్స్ అండ్ అదేవిధంగా రూట్స్ అయితే అసలే కాదు. ఇదే కరెక్ట్, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ ఇక్కడతో మనకి ఆ యొక్క మార్ఫాలజీ డేటా కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఎంటర్ అవబోతున్నాం ప్లాంట్ ఫిజియాలజీ, అంటే దాని యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ గురించినటువంటి డేటాను డిస్కస్ చేద్దాం. మొక్కల యొక్క శరీర ధర్మశాస్త్రం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఇన్ ప్లాంట్స్? మొక్కల్లో వాయు మార్పిడికి సంబంధించినటువంటి దోహదపడేటటువంటి భాగం ఏంటిది? వాయు మార్పిడికి ఇప్పుడే కదా మనం అనుకున్నది. ఏంటి చెప్పండి, వాయువుల యొక్క మార్పిడికి మనకు ఉపయోగపడేటటువంటిది ఏంటిదండి చెప్పాలి, ఏంటిది? పత్రరంధ్రాలే కదా. ఆ యొక్క O2 C4 ఎక్స్చేంజ్కి అండ్ దాంతోపాటు మనకు అక్కడ ఉన్నటువంటి యొక్క వాటర్ యొక్క ఎక్స్చేంజ్ కూడా హెల్ప్ అయ్యేది ఏంటిది? ఈ యొక్క స్టొమాటా అంటే పత్రరంధ్రాలు. గార్డ్ సెల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డాష్. రక్ష కణాలు డాష్ యొక్క ప్రక్రియలో పాల్గొంటాయి. రక్ష కణాలు ఎక్కడ ఉన్నాయండి? ఇక్కడ ఉన్నాయి. రక్ష కణాలు ఎందులో ఉంటాయండి? ఆకుల్లో ఉంటాయి. ఏం చేస్తుంది? ఆహార రవాణాక, ప్రసరణక, బాష్పీభవనానిక దేనికి ఉపయోగపడడం జరుగుతుంది? ఆహార రవాణాకు మనం ఉపయోగించేటటువంటి వేరే కణజాలం ఉంటుంది. రక్ష కణాలు కాదు. ఉష్ణమండల కదలికలు ట్రాఫిక్ కాదు. ఇది సర్క్యులేషన్ ప్రసరణ కూడా కాదు. ఏంటిది? ట్రాన్స్పిరేషన్ అంటే ఒక బాష్పీభవనానికి అయితే ఇదైతే హెల్ప్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క పత్రరంధ్రాలు తెరవడం, ముయ్యడం లాంటి ముఖ్యమైనటువంటి పనుల వల్ల మనకి ఒక బాష్పీభవన రేటును అయితే నియంత్రించడం జరుగుతుంది కదా. ఆ యొక్క పనులను మనకి ఒక రక్ష కణాలు అనేవి చేయడం జరుగుతుంది. అండ్ ఇది చేయడానికి మనకి ఇక్కడ యొక్క ఆస్మాటిక్ పీడనం అయితే ఉపయోగించడం జరుగుతుంది. మొక్కల్లోని నీరు మరియు ద్రావణాలు నియంత్రించడానికి, వాటి యొక్క పరిమాణాన్ని నియంత్రించడానికి కూడా ఇవైతే అనుమతించడం జరుగుతుంది, ఈ యొక్క రక్షక కణాలు. హౌ అండ్ వెన్ ఈజ్ ఆక్సిజన్ ప్రొడ్యూస్డ్ యాజ్ ఏ వేస్ట్ ప్రోడక్ట్ ఇన్ ప్లాంట్స్? మొక్కల్లో వ్యర్థ పదార్థంగా ఆక్సిజన్ ఎలా, ఎప్పుడు ఉత్పత్తి అవుతుంది? సో మొక్కల్లో ఆక్సిజన్ ఎప్పుడు ఉత్పత్తి అవుతుందండి? ఆక్సిజన్ ఎప్పుడు విడుదలవుతుంది? సూర్యుడు వచ్చి తన యొక్క కాంతిని ప్రసరింపజేసినప్పుడు ఇక్కడ కిరణజన్య సమయక్రియ జరుగుతుంది. ఆ యొక్క కిరణజన్య సమయక్రియ జరిగినప్పుడు మనకి ఏం ఉత్పత్తి అవుతుందండి? ఆక్సిజన్ కదా ఉత్పత్తి అయ్యేది. సో పగటిపూట శ్వాస తీసుకోవడం ద్వారా రెస్పిరేషన్ చేస్తుంది. కానీ పగటిపూట అనేది ఏం చేస్తుంది? రెస్పిరేషన్ కాకుండా మేజర్గా ఫోటోసింథసిస్ కదా, కాబట్టి ఇది కాదు. ఫోటోసింథసిస్ డ్యూరింగ్ నైట్, రాత్రిపూట చేస్తుంది. కిరణజన్య సమయక్రియ చేయదు. పగటిపూట కిరణజన్య సమయక్రియ ద్వారా, కిరణజన్య సమయక్రియ పగటిపూట చేయడం వల్ల ఆక్సిజన్ అనేది ఉత్పత్తి అవుతుంది. రాత్రిపూట శ్వాస తీసుకుంటే CO2ను విడుదల చేస్తుంది, కానీ ఇది కాదు. కాబట్టి ఆన్సర్ ఏంటి? దాని ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఐడెంటిఫై ద ఫాల్స్ స్టేట్మెంట్. ఈ కింద వాటిలో తప్పుడు ప్రకటనను గుర్తించండి. ఓకే, రాంగ్ స్టేట్మెంట్. పొద్దుతిరుగుడు పువ్వు ఒక కాంతి పోషణ చర్య అండ్ అదేవిధంగా ఇది మనకు ఆ యొక్క సన్ యొక్క డైరెక్షన్ ఎటుంటుందో అటు సైడ్ ఇది తిరగడం జరుగుతుంది, ఒక ఫోటోట్రోపిక్. ఎస్, ఇది కరెక్టే. అండోత్సర్గం వైపు పుప్పడి గొట్టాలు లేదా ఆ యొక్క పుప్పడి నాళాలు ఏదైతుంటే వాటి యొక్క పెరుగుదల జియోట్రోపిజానికి ఉదాహరణ కాదు. జియోట్రోపిజం అంటే జియోట్రోపిజం మూలాలు లేదా వేర్ల దిగువ వలస ద్వారా ప్రదర్శించబడుతుంది. ఎస్, అది కింద భాగంలో వస్తుంది కాబట్టి ఇది కరెక్టే. హైడ్రో అంటే వాటర్, ఇది మనకు యొక్క తేమ ప్రాంతాలు పెరిగేటటువంటి ధోరణి, అనగా అధిక తేమ వైపు వేర్ల యొక్క కదలిక, ఇది కరెక్టే. ఎస్, హైడ్రో అంటే వాటర్ సంబంధించినటువంటి స్ట్రక్చర్ కాబట్టి ఇది కరెక్టే. ఇక్కడ ఏది రాంగ్ అని అడిగింది కదా, ఫాల్స్ అని అడిగింది కాబట్టి ఇదే ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది జియోట్రోపిజానికి ఉదాహరణ కాదు. హౌ విల్ ద ప్లాంట్ బి ఎఫెక్టెడ్ ఇఫ్ ద రేట్ ఆఫ్ రెస్పిరేషన్ బికమ్స్ మోర్ దెన్ ద రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్? ఒకవేళ గనక కిరణజన్య సమయక్రియ రేటు కంటే శ్వాసక్రియ రేటు కనుక ఎక్కువగా ఉంటే మొక్కపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కనుక ఒక 100 రూపాయలు రోజు సంపాదిస్తున్నాం అనుకోండి, దాంట్లో మనకు 200 రూపీస్ కనుక మనం ఖర్చు చేసినాం అనుకోండి, మనకు 100 రూపీస్ లాసే కదా, అంటే అప్పుల పాలు అవుతాం కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే. మనం ఎప్పుడైతే ఈ యొక్క కిరణజన్య సమయక్రియ కంటే కూడా శ్వాసక్రియ రేట్ ఎక్కువగా, అంటే ఎక్కువ ఆక్సిజన్ ఉపయోగించుకున్నాం అనుకోండి, ఇక్కడ జనరేట్ అయ్యేటువంటి ఆక్సిజన్ అనేది 100% అయితే ఇక్కడ శ్వాసక్రియ వల్ల 200% ఉపయోగించుకుంటే ఏమవుతుంది? తన యొక్క ఆహారమే తనే జీర్ణం చేసేసుకొని తనకు తానే చనిపోవడం జరుగుతుంది. ఉత్పత్తి అయినటువంటి దానికంటే ఎక్కువ ఆహారం ఆక్సీకరణం చెందుతుంది కాబట్టి, ఎందుకంటే ఎక్కువ ఆక్సిజన్ జరుగుతుంది కాబట్టి మొక్క ఆకలితో చనిపోతుంది. ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని నిల్వ చేస్తాయి అవ్వవు. ఎదుగుదల మందగిస్తుంది కాదు. ఎక్కువ శక్తి ఉత్పత్తి అవ్వడం వల్ల ఎదుగుదల పెరుగుతుంది కాదు. ఇదే ఫస్ట్ ఆన్సర్, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద లీవ్స్ డూ మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ రెస్పిరేషన్? శ్వాసక్రియ సమయంలో ఆకుల్లో ఏ భాగంలో పెద్ద మొత్తంలో వాయు మార్పిడి జరుగుతుంది? శ్వాసక్రియ సమయంలోనండి, చూడండి శ్వాసక్రియ
సమయంలో అంటే ఈ రాత్రి కూడా చేస్తుంటాయి కదా, ఆ యొక్క టైంలో మనకు ఈ యొక్క వాయు మార్పిడి ఎక్కడ జరుగుతుంది? వాయు మార్పిడి జరిగేదాన్ని ఒకటే ప్లేస్, అది ఇక్కడ పత్రరంధ్రాలలోనే. వాడు ఎట్లా అడిగినా సరే మనకు అదొక్కటే. ఎక్స్చేంజ్ అంటే ఎయిర్ ఎక్స్చేంజ్ మొత్తం కూడా స్టొమాటా అంటే పత్రరంధ్రాల్లోనే జరుగుతుంది కాబట్టి ఆప్షన్ ఏంటిదంటే ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. వాడి దగ్గర ఉండేది ఒక 5-6 నుంచి 10 పాయింట్ల వరకు మాత్రమే తీసుకుంటాడు ప్రతి ఎగ్జామ్‌కి. వాటినే రిపీట్ చేస్తా ఉంటాడు లాజికల్ పెట్టేసుకొని. ఎందుకంటే ఆ 10 క్వెషన్‌లు తీసుకుంటే ఆ యొక్క డేటాబేస్‌లో మనం ఎన్ని షిఫ్ట్‌లకైనా దాన్ని రిపీట్ చేసుకోవచ్చు కదా! సేమ్ అదే టెక్నిక్ వాడతాడు. స్టడీ ద డయాగ్రామ్ ఆఫ్ ద డైకోట్ షీట్ గివెన్ బిలో. సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ రిగార్డింగ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద పార్ట్స్ లేబుల్డ్ ఏ, బి అండ్ సి. సో ఇక్కడ ఏ, బి, సి అనేటటువంటి 3 పార్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి డేటాని అయితే ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించి ఆన్సర్ చేయండి. సో ఇదేంటిది? బీజదళం. బి. బీజదళం అంటే ఏంటిది? ఆహారపు నిల్వ. సో బి ఆహారపు నిల్వ. ఇది కరెక్టే, ఇది కాదు, ఇది కరెక్టే, ఇది కరెక్టే. ఓకే. సో బి పోయింది. ఇక నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ ఏ. సో ఈ పై భాగం అంటే ఏంటిది? ప్రథమ కాండం, భవిష్య లేదా ప్రథమ కాండం. ఓకే. ప్రథమ వేరు, ఆహారపు నిల్వ. సో ఇదే మన యొక్క ఆన్సర్. లాస్ట్ది ప్రథమ వేరు లేదా ప్రథమ మూలం ఇది. ఓకే. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది వచ్చేసరికి ఇది భవిష్య కాండం లేదా ప్రథమ కాండం అనడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసరికి భవిష్య వేరు లేదా ప్రథమ వేరు అని అంటారు. దీని వచ్చేసరికి కోటిలేడాన్స్ అంటే బీజదళాలు. వీటిని మనం ఆహారపు నిల్వలు అయితే అనడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. మొక్కల్లో వ్యర్థ పదార్థంగా కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడు ఉత్పత్తి అవుతుంది? వెన్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్డ్ యాజ్ ఏ వేస్ట్ ప్రొడక్ట్ ఇన్ ప్లాంట్స్? మొక్కల్లో ఎప్పుడు చెప్పండి కార్బన్ డైఆక్సైడ్ విడుదల అవుతుందా? అవుతుంది. ఎప్పుడు? అవి శ్వాసక్రియ జరిపేటప్పుడు. మనిషి ఎప్పుడైతే శ్వాసక్రియ జరిపితే CO2 విడుదలవుతుందో సేమ్ అంతే మొక్కలు కూడా శ్వాసక్రియ జరుపుతాయి రాత్రిపూట, అప్పుడు CO2 అనేది విడుదల అవ్వడం జరుగుతుంది. సో మనకి ఒక ఆక్సిజన్ వినియోగించుకుంటే కదా, ఆక్సిజన్ వినియోగించుకుంటాయి కాబట్టి మనకి ఒక CO2 అయితే బయటికి రావడం జరుగుతుంది. అప్పుడు అవి నెక్స్ట్ రోజు కోసం అవి ఎదురు చూస్తూ ఉంటాయి. వాట్ హ్యాపెన్స్ ఆఫ్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఓల్డ్ జీలం? పాత దారుల్లో ఏ రకమైనటువంటి వ్యర్థ ఉత్పత్తులను నిల్వ చేస్తారు? సో ఈ యొక్క దారువుల్లో అండ్ అదేవిధంగా మనకి ఒక రెక్టికల్లో అండ్ దాంతోపాటు ఆకుల్లో వ్యర్థ ఉత్పత్తులను నిల్వ చేస్తాయి. ఎందుకంటే వాటికి సపరేట్గా ఎక్స్క్రేటరీ సిస్టమ్ సంబంధించినటువంటి అరేంజ్మెంట్ లేదు కాబట్టి. ఓకే. మరి ఒక పాత దారుల్లో ఎటువంటి దాన్ని నిల్వ చేసుకుంటుంది అంటే ఇందాక మనం అనుకున్నాం కదా, ఏదైనా దెబ్బ తగిలితే అక్కడి నుంచి ఏమొస్తుంది? జిగురు వస్తుంది, అంటే గమ్ వస్తుంది. సో గమ్లు కానీ రెజిన్లు కానీ అట్లాంటి వాటన్నిటిని కూడా దారువుల్లో నిల్వ చేసుకుంటది. ఎందుకు అంటే ఇది చెట్టు బెరడు ఏదైతే ఉంటుందో ఔటర్ లేయర్ కి దగ్గరగా ఉంటుంది అన్నమాట. దారువు ఔటర్ లేయర్ కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ దారువు మీనే అటాక్ అవుతుంది. సో ఆల్రెడీ దీంట్లో ఉండేది ఏంది? రెజిన్స్, గమ్స్ కదా, కాబట్టి ఏమైతే ఆటోమేటిక్ దీని తగ్గుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా దీన్ని యూజ్ చేసుకొని అది ఇంకా ముందరికి రాకుండా ఉండడం జరుగుతుంది. లోపల మొత్తం కూడా సాఫ్ట్ టిష్యూస్ ఉంటాయి కదా, మెత్తని కణజాలాలు ఉంటాయి. సో వాటి దగ్గరకు వెళ్లకుండా ఇది ముందే ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క రెజిన్స్ అండ్ గమ్స్. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి వ్యర్థ ఉత్పత్తులు ఏంటి? మనకి ఇక్కడ రెజిన్లు మరియు గమ్లు, అంటే ఈ యొక్క రెజిన్లు మరియు జిగుర్లు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్ ఆఫ్ జీలం డు నాట్ ఫంక్షన్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్? ఈ కింది మాటలో నీటి సరఫరాలో పనిచేయనటువంటి దారు భాగాలు ఏంటి? సో ఏ దారు అనేది మనకు పనిచేయదు అంటే ప్యారెంకైమా అంటే మృదు కణజాలం పనిచేస్తుంది. ఈ యొక్క దారు నాళాలు పనిచేస్తాయి. దృఢ కణాలు అంటే ఈ యొక్క ట్రాకియాడ్స్ పనిచేస్తాయి. కానీ ఈ యొక్క సీలం ఫైబర్స్ అంటే ఒక దారు తంతువులు అయితే పనిచేయవు. ఓకేనా? సో ఇది మనకు ఆ యొక్క మొక్కకు బలాన్ని అందించడానికి మాత్రమే పనిచేస్తుంది. ఇది నీటి రవాణాలో పని చేయదు. ఓకేనా? ఈ యొక్క డేటా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ నెసెసరీ ఫర్ ద ఆటోట్రోపిక్ న్యూట్రిషన్? ఈ కింద మాటలో స్వయం పోషణకు అవసరం లేనటువంటిది ఏంటి? స్వయం పోషణ అంటే ఏంటిదండి? మన కిరణజన్య సమయక్రియ అట్లాంటివి జరుగుతున్నాయి కదా, సో దాంట్లో మనకు పత్రహరితం కావాల్సింది, కార్బన్ డైఆక్సైడ్ కావాల్సింది, కాంతి కావాల్సింది. ఆక్సిజన్ అవసరం లేదు, ఎందుకంటే ఆక్సిజన్ కదా రిలీజ్ అయ్యేది. ఆక్సిజన్ రిలీజ్ అయ్యింది కాబట్టి ఆక్సిజన్ అవసరం లేదు. ఓకే. సో ఆక్సిజన్ రిలీజ్ కాకుండా ఆక్సిజన్ ని వినియోగించుకుంటే అప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది. కానీ స్వయం పోషణ అంటే ఏంటి? మొక్కలు జరిపేటట్టు. మొక్కలు కిరణజన్య సమయక్రియ జరిపే కదా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుంటాయి. కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఐడెంటిఫై ద ఫాల్స్ స్టేట్మెంట్. ఈ కింద వాటిలో తప్పుడు ప్రకటనను ఏం చేయాలంట? తప్పుడు ప్రకటనను ఏం చేయాలి చెప్పండి? గుర్తించాలి. ఓకే. సో బాష్పీభవనం అనేది ఒక మొక్క యొక్క మిగులు నీటిని తొలగించేటటువంటి విధానము. మొక్కల నుండి అనేక వ్యర్థ ఉత్పత్తులు సింట్రియోల్స్ అంటే ఇక్కడ కనిపిస్తుంది సింట్రియోల్లో నిల్వ చేయబడతాయి. కిరణజన్య సమయక్రియ ఆక్సిజన్ ఉప ఉత్పత్తిగా ఉత్పత్తి చేస్తుంది. ఇది కరెక్టే. గమ్ అనేది మొక్కల యొక్క విసర్జన ఉత్పత్తి. ఎస్, ఇది కరెక్టే. గమ్ అంటే జిగురు లేదా బంక, మనం జనరల్ బంక అంటాం, లేదంటే జిగురులు. ఓకే. సో ఇది కరెక్టే. అండ్ బాష్పీభవనం అంటే మొక్క యొక్క మిగులు నీటిని తొలగించేటటువంటి విధానం. ఎస్, ఇది బాష్పీభవనం ద్వారా నీటి ఆవిరి అనేది బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. దానివల్ల
మొక్క యొక్క ఉష్ణోగ్రతని సమతాస్థితిని మెయింటైన్ చేస్తుంది. మరి ఒక మొక్కల్లోని ఇతర వ్యర్థ ఉత్పత్తులు ఏదైతే ఉంటాయో అవి సెంట్రియోల్స్లో నిల్వ చేయబడతాయా? ఇక్కడ ఉంది కదా సెంట్రియోల్స్, దీంట్లో నిల్వ చేయబడతాయా? నిల్వ చేయబడదు. ఓకే, దీంట్లో నిల్వ చేయబడదు. కాబట్టి ఆన్సర్ ఏంటి? దాని ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏంటి? దాని ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో ఈ యొక్క పార్ట్ 9 కూడా సక్సెస్ఫుల్గా ఫినిష్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మనం మొత్తం కూడా మొక్కలకు సంబంధించినటువంటి డేటా అండ్ తర్వాత మొక్కల సంబంధించినటువంటి ప్లాంట్ కింగ్డమ్ అండ్ అదేవిధంగా యానిమల్ కింగ్డమ్ యొక్క డేటా కోసం ఎదురు చూస్తూ ఇప్పటివరకు ఇచ్చినటువంటి కంటెంట్ని మల్టిపుల్ టైమ్స్ అయితే రివైజ్ చేయండి. వీడియో స్టార్టింగ్లో చూపించినటువంటి పీడిఎఫ్స్ని ప్రాపర్గా ఉపయోగించుకుంటూ ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం రిలీజ్ అయింది కదా, ఈ యొక్క బయాలజీ ఎండింగ్లో మీకు తెలుగు మీడియం కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు బ్యాక్ ఎండ్లో మీకు ప్రొవైడ్ చేసినటువంటి ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ అండ్ అదేవిధంగా మిసిలేనియస్ సెక్షన్తో పాటు సైన్స్, న్యూమరికల్స్, ఆర్థమెటిక్ వీటికి సంబంధించినటువంటి టోటల్ డేటాను కూడా గ్యాదర్ చేసుకోండి. ఓకేనా? అండ్ అదేవిధంగా ఈ యొక్క సిబిడి టెస్ట్ సిరీస్లో కూడా ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కాండి. అండ్ ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంది. అండ్ దాంతోపాటు ఈ యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియో మనం పార్ట్ 10తో కలుద్దాం. అండ్ అప్పటివరకు ఈ యొక్క వీడియోని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేయండి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.